హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. అదేవిధంగా తాయిలాల పర్వం కూడా ముగిసింది. ఎన్నికల వాతావరణంతో పాటు సాధారణ వాతావరణం కూడా చల్లబడ్డది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. మన అదేవిధంగా అన్ని పార్టీలు కూడా తీవ్రంగా శ్రమించిన ఈ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించడానికి మరి 3 పార్టీలు కూడా త్రిముఖ పోటీ పడ్డట్టుగా మనం గమనించవచ్చు. చివరి వరకు వచ్చేసరికి ఏదైతే ఎన్నికల రెఫరెండంగా వెళ్తున్నామని చెప్పిండో రేవంత్ రెడ్డి, దాన్ని మరి పూర్తిగా డ్రాబ్యాక్ చేసుకొని కేవలం బీజేపీని రాజ్యాంగాలను రద్దు చేస్తుంది, మరి బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని చెప్పి దాన్ని నెత్తికెత్తుకొని ఈ విధంగా ప్రచార పర్వం ప్రారంభించిండు. మరోవైపు బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని సవాల్ చేసి అక్కడ బీఆర్ఎస్ అధినేతను రెచ్చగొట్టి ఈరోజు మరి బీఆర్ఎస్ నెంబర్ 1 పార్టీగా నిలపబోతున్నాడంటే అది రేవంత్ రెడ్డి కనుక అని కూడా చెప్పవచ్చు. మరోవైపు బీజేపీ ఉన్న 4 స్థానాలతో పాటు అదనంగా మరో 4 స్థానాలను సంపాదించాలి అని చెప్పి జాతీయ స్థాయి నాయకులందరూ కూడా తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ధీటుగా పోటీ పడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ కు బీజేపీనే పోటీగా మారే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ఏదైతే ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకపోవడం మూలంగా 100 రోజులలో మరి అదే విధంగా రైతులు పడుతున్న నానా ఇబ్బందులు, అటు రైతు బంధు, రుణమాఫీ, బోనస్ లాంటి విషయాలను మరి ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో మరి బీఆర్ఎస్ అధినేత ఆయన మాటల చతురతతోటి ప్రజల మనసుల్లో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ మీద వ్యతిరేకతను నాటిండు. దాంతో కాంగ్రెస్ మరి 3వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈరోజు వార్తా కథనాలను పరిశీలించినట్లయితే ఓటెత్తండి 17 పార్లమెంట్ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు, సికింద్రాబాద్ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా నేడే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు ఎన్నికల విధుల్లో 2,80,000 మంది సిబ్బంది. రాష్ట్ర వ్యాప్తంగా 35,609 పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక కేంద్రాలు 9,900, 109,000 ఈవీఎంలు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అని చెప్పి ఏదైతే ఓటెత్తాన్ని మరి 7 గంటలకే ప్రారంభం కాబోతా ఉన్నది. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే, ఇప్పటి వరకు 5 గంటల వరకు పోలింగ్ ఉంటే ఏదైతే ఎండల వేడి దృష్ట్యా మరి ఈసీ ఆల్రెడీ ఇంకొక గంట పెంచింది. కానీ సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటల వరకే ఉన్నది. ఇందులో మంతని నియోజకవర్గం కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి మంత్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా 4 గంటల లోపే మరి ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా ఈ రోజే జరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు చేస్తా ఉన్నారు. ఇది పోలింగ్ సంబంధించిన వార్త. ఇక వివేక్ సంబంధించి ఏదైతే పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వాళ్ళ నాన్న వివేక్ ఏదైతే చెన్నూరు ఎమ్మెల్యే ఉన్నాడో ఆయనకు సంబంధించిన ఒక వార్తను ప్రధానంగా ప్రచురించింది ఇక్కడ తెలంగాణ పత్రిక. వివేక్ అడ్డాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా, వెలిశాల మల్లన్న సాక్షిగా పట్టుబడ్డ లారీ, వివేక్ అనుచరులదేనని సమాచారం, ఆందోళనలో స్థానికులు. ఏదైతే మరి ఇక్కడ చెన్నూరు కానీ అదేవిధంగా మంచని కానీ ఇక్కడ అప్పుడున్న మరి జడ్పీ చైర్మన్, చెన్నూరులో ఉన్న ప్రభుత్వ విప్ బాల్క సుమన్లు మరి 2023లో జరిగే ఎన్నికలకు ముందు వీరిద్దరు కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్నారని చెప్పి ఏదైతే ప్రభుత్వ రీచుల ద్వారా మరి వెళ్తున్న ఇసుకంతా కూడా వీళ్ళ సొంతానికే వాడుతున్నారని చెప్పి పదే ఆరోపణలు చూపించిండ్రు. అక్కడ వివేక్ అయితేంది, ఇక్కడ శ్రీధర్ బాబు అయితేంది. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు బాలక సుమన్ కానీ అదేవిధంగా పుట్ట మధుకర్ కానీ ఒక్క లారీ ఇసుక తరలించినట్టు ఇప్పటి వరకు వాళ్ళు నిరూపించలేకపోయినారు. సరికదా అప్పుడు ఎన్ని లారీలు అయితే వెళ్తున్నాయో దానికి రెట్టింపు లారీలు ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి. మరోవైపు అప్పుడు కేవలం ప్రభుత్వ ఇసుక రీచ్ల ద్వారానే వెళ్ళేది, కానీ ఈ రోజు మరి ప్రైవేటు వ్యక్తులు కూడా మరి కుప్పలుగా పోసి ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పట్టుబడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పెద్దల అండదండలతో యథేచ్ఛగా ఇసుక అక్రమ వ్యాపారం చేస్తా ఉన్నారు. ఇసుక మాఫియాగా మారిండు. మరి ఇక్కడ నిన్నటి రోజున చెన్నూరుకు సంబంధించి ఏదో వెలిశాల మల్లన్న దగ్గర లారీ బోల్తా పడడంతో ఆ లారీకి సంబంధించిన వివరాలు సేకరించే కార్యక్రమంలో భాగంగా పోలీసులకు తెలిసింది అది అక్రమ ఇసుక రవాణాకు సంబంధించిన లారీ అని. మరి ఇక్కడ ఆ రోజే మేము ఇసుకను రవాణా కాకుండా అడ్డుకుంటాం, ఇక్కడ ఏదైతే మన వనరులు దోపిడీ అవుతున్నాయి ఆ దోపిడీకి అడ్డుకట్ట వేస్తామని ఇక్కడ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అక్కడ వివేకులు ఏదైతే చెప్పారో మరి అంతకు రెట్టింపు వెళ్తున్నా కూడా కిమ్మనకుండా ఉంటున్న పరిస్థితి. మరోవైపు వాళ్ళ అనుచరులే యథేచ్ఛగా ఇసుక
తరలిస్తున్నా కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇది మరి ఇక్కడ కాంగ్రెస్ ఎన్నికల ముందు చెప్పిన అంశం, ఎన్నికల తర్వాత నాయకులు అవలంబిస్తున్న తీరును మనం గమనించవచ్చు. తెలంగాణలో వాన విపక్షం, సంగారెడ్డిలో పిడుగుపడి 2 మృతి, ఆదిలాబాద్ లో పిడుగుపడి 5 గాయాలు, ఎన్నికల కేంద్రాల వద్ద కూలిపోయిన టెంట్లు, స్పందించని రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసినట్టయితే నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షం బీభత్సం సృష్టించింది. సంగారెడ్డిలో పిడుగుపడి 2 చనిపోయిండు. మరి అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కూలిపోయినాయి టెంట్లు. ఆదిలాబాద్ లో మరి 5గురికి పిడుగుపడి గాయాలు జరిగినాయి. మరి ఈయన పిడుగుపాట్లకు మరి ప్రజల వరకు ఇబ్బందులకు స్పందించడం కానీ ఈయన చేస్తున్న పనేందో ఇక్కడ చూడండి. గడువు ముగిసిన సీఎం ప్రచారం, ఇండియా జెర్సీతో ఫుట్బాల్, సోషల్ మీడియాలో లైవ్, ఈ సీఎం చేస్తున్నట్టు నెటిజన్లు. ఇక్కడ పదే 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 కేవలం ఎన్నికల విధులలోనే మునిగి ఉన్నాడు మన సీఎం అనే విషయాన్ని మర్చిపోయిండు. ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ పిడుగుబడి వీడు చేస్తే కనీసం సమీక్ష చేయకుండా మరి ఏం జరుగుతుందో వాకప్ కూడా చేయకుండా ఈయన మాత్రం తన ప్రచారం ముగిసిన మరి ఏదో విధంగా ప్రచారం చేసుకోవాలని చెప్పి ఫుట్బాల్ ఆడుతూ మరి ఇక్కడ ప్రచారం నిర్వహించిండు. మరోవైపు కేసీఆర్ తన సన్నిహితుని తండ్రి ఎవరైతే చనిపోయినరో వాళ్లకు పరామర్శించడానికి పోతే మాత్రం ఈసీ అనుమతించలేదు. ఇక్కడ ఇండియా జెర్సీ అని చెప్పి ఏదైతే ఇండియా కూటమి 3 రంగులు కనబడేలా ఈయన ఫుట్బాల్ కేవలం ప్రచారం కోసం ఫుట్బాల్ ఆడిన. మరోవైపు ఇక్కడ మరి ఎన్నికల సమయం ముగిసిన తర్వాత కూడా పొన్నం ప్రభాకర్ బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాడు. యథేచ్ఛగా ఇక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ మరి కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ మీద మాత్రం 48 గంటల మరి నిషేధాన్ని విధించిండు. ఆయన భాష సరిగ్గా లేదని మరి పేగులు మెడకేసుకుంటా, కనుగుట్లు వీకుతా, తొక్కుతా, తొండజొరగొడతా అన్న భాష మాత్రం అక్కడ ఈసీకి కనబడలేదు. ఇది కళ్ళు మూసుకొని చేస్తున్న ఈసీ పనులు ఇవి. ఇలాంటి వివక్ష పూరితుల మధ్య ఈరోజు పడిలేచిన కెరటంలో బీఆర్ఎస్ రాష్ట్రంలోనే ఏకైక అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతున్న విషయాన్ని కూడా వాళ్ళు సర్వేలు వెల్లడించే దాని సందర్భంగా మనం చర్చించుకోవాలి. అదేవిధంగా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణలో ఏదైతే మరి కేసీఆర్ సంబంధించి చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించి ఈరోజు ఇక్కడ తెలంగాణను రోల్ మోడ్గా ఏర్పాటు చేసిన వరకు కూడా మరి యాడ్ ద్వారా వివరించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అన్నదాత ధనం ఆదుకొని ప్రభుత్వం, వడ్లు కొనకపోతే ఓట్లేయమంటూ రోడ్డెక్కిన అన్నదాతలు, అంబాజీపేట కొనుగోలు కేంద్రంలో 10 రోజులుగా నిలిచిన కాంటాలు, వానలతో రైతుల ఆందోళన అయినా తూకమేయమని అధికారులు, వడ్లు వెంటనే కొనాలంటూ మెదక్ చేయకుండా హైవేపై రాస్తారోకో, సర్కారు దిగిరాకపోతే ఓటింగ్లో పాల్గొనబోమంటూ రైతుల హెచ్చరిక. ఏదైతే అన్నదాతలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు మరి సాగునీరు అందక సగానికి సగ పంటలు మరి కరువు కూరలో చిక్కుకొని కోల్పోయిన పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ అకాల వర్షాలతోటి కొంతమంది రైతులు మరి తమ పంటని నష్టం జరిగిన విషయాన్ని మనం గమనించవచ్చు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఇటు రైతు బంధు పెట్టుబడి సాయం అందక, మరి అదేవిధంగా బోనస్ ఇస్తా అన్న బోనస్ ఆ ఊసే లేకున్నా కూడా రైతులు మరి మాకు వచ్చిందే చాలు, కనీసం మా పంట కొంటే చాలు అని చెప్పి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రోజుల తరబడి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈరోజు అన్నదాతలను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. దాంతో వాళ్ళు మేము ఓటే వేయమని చెప్పి రోడ్డెక్కిరు, మా ధాన్యం కొంటేనే ఓటేస్తామని. అదేవిధంగా 10 రోజులుగా కాంటాలు నిలిచిపోయినాయి అంటే రైతుల పరిస్థితి ఏందో మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్నది అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. అకాల మరణం ఎవరిది పాపం, వడ్లు ఎత్తి ఉంటే బతికటోళ్ళు. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లికి చెందిన తాత మనవడు పాల్వంచ శ్రీరాములు శివరాజు కొనుగోలు కేంద్రంలోని తమ ధాన్యంపై టార్పాలిన్ కప్పేందుకు వెళ్లి పిడుగుపాటు గురయ్యారు. వడ్ల కుప్ప వద్ద ప్రాణాలు వదిలారు. ఇది పరిస్థితి. ఏదైతే మరి రైతులను సకాలంలో వడ్లు కొనక ఒకవైపు అకాల వర్షాలు రావడంతో మరి తన ధాన్యం ఏదైతే అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసుకున్నారో వాటిని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ తాత మనవలు అసలు బాసిరు. మరి రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేదు. ఇది మరి ఈ ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉన్నది. ఏదైతే తెలంగాణకు సంబంధం లేకుండా జై తెలంగాణ అనే వ్యక్తి తెలంగాణ బద్ద వ్యతిరేకి ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నది. ఒకవైపు ఇక్కడ చావులు మనం కనబడతా ఉన్నాయి, ఈయన మాత్రం ఆట విడుపులు ఆడుతా ఉన్నాడు. ఈయనకు ప్రచార పర్వం మీదే ఉన్నది. ఈరోజు మరి ఇక్కడ ఆట విడుపు కోసం ఏదైతే తన ప్రచారంలో స్ట్రెస్ అయిందో
ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం అని చెప్పి ఇక్కడ ఫుట్బాల్కి పోయిండని ఇదొక స్ట్రాటజీ, ఇదొక మరి ప్రచార కార్యక్రమంలో భాగంగా. మరి అదే విధంగా పిడుగుపడ్డ వాళ్ళ దగ్గర వెళ్ళినా కూడా నేను వీడియో తీస్తారు, ఫోటోలు తీస్తారు కదా, అక్కడికి వెళ్ళి కనీసం ఆ జిల్లా ఏదైనా కార్యాలయం దగ్గరికన్నా వెళ్ళి లేదంటే మార్కెట్ దగ్గరకన్నా వెళ్ళి వాళ్ళను స్వయంగా పరిశీలించినట్లయితే ఎంత బాగుండేది. మరి నీకు ప్రజల మీద ఏ విధంగా ఉన్నది, ప్రచారం మీద ఏ విధంగా ఉన్నది అనేది దీన్ని చూస్తే మనం గమనించవచ్చు. ఇక 13 సీట్లలో బీఆర్ఎస్ ముందంజ, కాంగ్రెస్ కు 2, బీజేపీకి 1. బీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ బీజేపీ పోటీ. 5 నెలల్లోనే మారిన ముఖ చిత్రం, తెలంగాణ రాజకీయం తలకిందులు, మలుపు తిప్పిన కేసీఆర్ బస్ యాత్ర, రాజకీయ పరిశీలకుల విశ్లేషణ అని చెప్పి 13 సీట్లలో బీఆర్ఎస్ మరి ముందంజలో ఉన్నది. అంటే గెలుచుకునే అవకాశం ఉన్నది 13 సీట్లు. ఒకటి అటు ఇటు అయినా కూడా మరి 12 నుంచి 13 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదని, కాంగ్రెస్ కు కేవలం 2 మాత్రమే వస్తాయి. అదేవిధంగా బీజేపీకి 1, ఎంఐఎంకి 1 అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఎవరైతే మరి రాజకీయ విశ్లేషకులు ఉన్నారో దానికి సంబంధించి బస్సు యాత్రకు ముందు మరి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా నిస్సత్వగా ఉన్నారు. బయటికి వెళ్ళడానికే మరి సాహసించని పరిస్థితి. ఈ పరిస్థితులలో ఏదైతే రేవంత్ రెడ్డి మరి పదే మీకు ఒక్కటి కూడా రాదు అని చెప్పడంతో కింది స్థాయి కార్యకర్త నుంచి మొదలుకొని అప్ టు బీఆర్ఎస్ అధినేత వరకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేము తెలంగాణ కోసమే ఏర్పాటు చేసిన పార్టీ, తెలంగాణ ప్రజల కోసమే మరి బతుకుతున్న మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తారా, మా అధినాయకుడిని అవమానిస్తారా అని ఇక్కడ మరి ఏదైతే పార్టీ శ్రేణులందరూ కూడా నడుం బిగించి ఈరోజు ఒక్క సీటు కూడా రాదు అన్నదాన్ని 13 సీట్లకు సాధించే దిశగా వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసారు. మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలు కూడా దీనికి తోడైనాయి అని చెప్పి మనం చెప్పవచ్చు. నేడే పోలింగ్ తెలంగాణ 17 లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరగడానికి ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరోవైపు ఆంధ్రాలో కూడా ఇదే రోజు పోలింగ్ జరగబోతా ఉన్నది. దాంతో పాటు ఆంధ్రాలో ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో హైదరాబాద్ నుంచి చాలా మంది కూడా సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ స్వస్థలాలలో ఓటేయడానికి తరలి వెళ్ళడంతో మరి హైదరాబాద్ లో ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం తగ్గే అవకాశం కూడా ఉన్నదని మనం గమనించవచ్చు. పొంచి ఉన్న మరో ముప్పు, ఇక చేయవద్దు తప్పు, కత్తి మనపై తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం దెబ్బ కొట్టేందుకు వేచి చూస్తున్న ఢిల్లీ టక్కరితనం, ఇప్పటికే కేంద్రపాలిత ప్రాంతం ఉమ్మడి రాజధాని హెచ్చరికలు, ఉచ్చంపల్లి నుంచి గోదావరి తరలించే కుతంత్రం, జిల్లాల కేసరు రైతు సంక్షేమాన్ని రద్దు చేసే కుట్ర, రాష్ట్ర ఆకాంక్షలకు పూచి ఇవ్వని బీజేపీ కాంగ్రెస్, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో 2 పార్టీల నేతలు, అప్రమత్తంగా లేకపోతే 60 ఏళ్ల పోరాటం వృధా, స్వీయ రాజకీయ చైతన్యమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష, ఎన్నికల కీలక వేళ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుందని చెప్పి ఏదైతే పొంచి ఉన్నది మరో ముప్పు. ఏం ముప్పై అంటే మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి గోదావరి కృష్ణ 2 మనకు జీవధారలు ఉన్నాయి. మరి కృష్ణా బ్యారేజీలన్నిటిని కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పచెప్పి కేంద్రానికి గుత్తాధిపత్యం అప్పచెప్పింది. ఈరోజు గోదావరిని కూడా మరి ఎడారిని చేయడానికి ఇక్కడ బీజేపీ కుట్రలు వండుతా ఉన్నది. ఏదైతే తమిళనాడులో పాగా వేయడానికి గోదావరి జలాలను కావేరికి నదికి అనుసంధానం చేసి దాని ద్వారా తమిళనాడుకు తరలించే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇక్కడ సరిపడా మిగులు జలాలు లేవు మనకు, అయినప్పటికీ కూడా గోదావరి నీళ్ళని అక్కడికి తరలించే మరి ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిమ్మనకుండా ఉన్నది. అందుకు కారణం కేవలం రేవంత్ రెడ్డి ఏదైతే కేసుల్లో చిక్కుకొని మరి వాళ్ళు ఈడీని ప్రయోగిస్తారు లేదంటే సిబిఐని ప్రయోగిస్తారని చెప్పి వాళ్ళకు భయపడుకుంటూ బతుకుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆగమవుతారు ఈ రోజే ఉన్నది, మరి ఈ రోజే మన భవిష్యత్తు తేలన్నది. ఏదైతే బీఆర్ఎస్ ను బలంగా ఉంచితే పోరాటం చేసి మరి ఒకే ఒక ఎంపీగా ఉన్న కేసీఆర్ ఈరోజు తెలంగాణను ఏ విధంగా సాధించిందో అదేవిధంగా ఇలాంటి ప్రయత్నాలను కూడా అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపియాలని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఏకమైన పరిస్థితిని మనం గమనించవచ్చు. కరెంటు ఆగమాయే, వెలుగులు ఆగిపోయాయి. రాష్ట్రంలో మాయమవుతున్న విద్యుత్ కాంతులు, అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు సతమతం, రిపేర్ షాపుల్లో లైన్లు, సబ్ స్టేషన్ల కాడ ధర్నాలు, షాపుల ముందు జనరేటర్లు, బాయికాడ నిద్రలు, రాష్ట్రంలో మళ్ళీ ఇన్వర్టర్లు వచ్చే ఇన్వెస్టర్లు పాయే. 5 నెలల్లో రాష్ట్ర విద్యుత్ రంగం తారుమారు. ఏదైతే మరి కరెంటుకు సంబంధించి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపడితే మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని మనలో ఎద్దేవా చేసిరు ఆంధ్ర ప్రాంత నాయకులు. మరి మీకు పరిపాలన చేత కాదన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నదో మరి ఆంధ్రప్రదేశ్కు ధీటుగా తెలంగాణను నూతనంగా ఏర్పడ్డ తెలంగాణను 10 ఏళ్లలో మలిచిండు. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఏ విధంగా 24 గంటలు ఇటు గృహ విద్యుత్తు ఇటు వ్యవసాయ విద్యుత్ ఇచ్చిండు. 7,000 మెగావాట్లున్న కరెంటును 22,000 మెగావాట్లకు పెంచి ఉత్పత్తిని పెంచిన ఘనత కేసీఆర్. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మరి ఇక్కడ కరెంటు కష్టాలు, అక్కడే బాయిల కాడ వండుకున్నారు, ప్రమాదాలకు గురైనరు, ఆత్మహత్యలకు గురైనరు. మరి ఈరోజు రైతు తనకు తోచిన సమయంలో వెళ్ళి మోటార్ వేసుకునే పరిస్థితి ఉండే.
అలాంటిది మళ్ళీ కోతలు మొదలైనాయి. మరి ఈ రకంగా ఏదైతే మార్పు తెస్తాం అన్నారో మరి 24 గంటల కరెంటుకు 48 గంటల కరెంటు ఇవ్వలేరు. ఏదైతే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ మరి ఏదైతే చెప్పిండో 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా ఇస్తామని, మరి రోజులు 24 గంటలే ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఇయ్యలేరు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో అది తీసుకొచ్చారు. మళ్ళా ఇప్పుడు కరెంటు కష్టాలు మొదలైనవి. గదే మార్పు మనకు అందిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే దేశానికి కేజ్రీవాల్ కీ గ్యారంటీ. ఆపధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు కేజ్రీవాల్ కీ గ్యారంటీ పేరిట 10 హామీలు ఇచ్చిందని చెప్పి ఏదైతే మొన్ననే మరి ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్పై బయటకు వచ్చిందో ఆయన దేశానికి కేజ్రీవాల్ కీ గ్యారంటీ అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఈయనది కూడా జాతీయ పార్టీ, కాకపోతే 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నది. మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం కొంచెం ప్రభావం చూపించే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆయన దేశవ్యాప్తంగా 10 గ్యారంటీ 10 హామీలు ఇచ్చి మన మేనిఫెస్టో రిలీజ్ చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. లోక్సభ పౌర్ణ 7 అని చెప్పి ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ అని చెప్పిన పరిస్థితి. ఇకపోతే 13 అసెంబ్లీ స్థానాల పరిధిలో 4 గంటలకే అని చెప్పి ఏదైతే మంత్రిలో కూడా దాని కిందకే వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. దయచేసి ప్రజలందరూ కూడా మరి 7 గంటలు ఆల్రెడీ ప్రారంభమైంది ఓటింగ్. మరి సమయం అవదాకు 8 అవుతుంది కాబట్టి అందరూ కూడా తమ తమ పనులు పూర్తి చేసుకుని త్వరగా మరి పోలింగ్కి వెళ్ళాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాహుల్ వయసుతో కాంగ్రెస్ అన్ని సీట్లు రావు. ఇండియా కూటమిని కలిపింది అవినీతే. టీఎంసీ పాలనలో అవినీతి కేంద్రంగా పశ్చిమ బెంగాల్. అక్రమ వలసదారుల సంక్షేమమే మమతకు ముఖ్యం. బెంగాల్లో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు అని చెప్పి రాహుల్ వయసు ఎంతో అంటే కనీసం 55, 56 ఉంటాయి కావచ్చు. ఆ 55, 56 సీట్లు కూడా ఇండియా కూటమికి రావు అని చెప్పి ఇక్కడ ప్రధానమంత్రి ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. నిన్న రోజున పశ్చిమ బెంగాల్లో ఆయన ప్రచార కార్యక్రమంలో మరి తృణమూల్ కాంగ్రెస్ కూడా కడిగి పారేసిండు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న దృశ్యాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఈయన కేవలం ఈ స్ట్రాటజీ కోసమే ఈయన నిన్న రోజున మరి ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ప్రజల లోపల మరి మన ప్రచారం కనబడాలని చెప్పి ఇండియా టీం అని చెప్పి ఈ జెర్సీని ధరించిండు 3 రంగులతోటి. మరి ఈయన ఏ ఇండియా టీం ఆడుతా ఉన్నాడో ఈరోజు దాన్ని ప్రచార కార్యక్రమానికి వాడుకోవడానికి ఇటు మరి ఈయన ఫుట్బాల్ ఆడి దాన్ని ప్రజల లోపల కనబడాలని మీడియా కవరేజ్ రావాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే రోమ్ నగరం తగలబడుతుంటే మరి నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఇక్కడ అకాల వర్షాలతోటి పిడుగుపాట్లతోటి ప్రజలు చచ్చిపోతా ఉంటే ఈయన మాత్రం ఆట విడుపుతోటి ఫుట్బాల్ ఆడుతున్న విషయాన్ని మనం గమనించాలి. ఓటుకు వేలాయా అని చెప్పి అదే విషయాన్ని మనకు ఇక్కడ ప్రచురించింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక ఓటే అడగట్లే వాళ్ళ కాలనీవాసుల ఎదురుచూపులు. అందరికీ అందని ఎన్నికల తాయిలాలు పక్క కాలనీలో ఇస్తున్నారేమో అని రాత్రి వరకు నేతల చుట్టూ ప్రదక్షిణలు. పైనుంచి వచ్చిన పంచట్లేదని ఆగ్రహం. ఖమ్మంలో ఓటుకు 500 కొందరికే అని చెప్పి ఏదైతే మరి ఖమ్మంలో ప్రధాన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఓటుకు 500 మాత్రమే ఇస్తా ఉన్నారు. అది కూడా కొంతమందికే ఇస్తా ఉన్నారు. మరి ఈ రోజు ఎలక్షన్ల పరిస్థితి ఎట్లా తయారైందంటే ఓటర్లు మాకు ఖచ్చితంగా ఓటుకు నోటు ఇస్తేనే మేము ఓట్లకు వస్తాం, లేదంటే ఓట్లకు రాము అంటే ఓటు వేయాల్సిన అవసరం ఏందనేది ఇప్పటికి కూడా ఇంకా ప్రజలకు తెలియలేదు. 75 సంవత్సరాల స్వతంత్రోద్యమం తర్వాత కూడా ఈరోజు ఓటు హక్కును మరి మహనీయుడు అంబేద్కర్ ఓటు హక్కును కల్పించి మీరు ఓటు ద్వారా మొత్తాన్ని మీ భవిష్యత్తునే మార్చుకోండి అని చెప్తే దాన్ని నోట్లకు కుదవ పెడుతూ ఉన్నారు, అమ్ముకుంటూ ఉన్న పరిస్థితి. ఒక్కరోజు ఇచ్చే ఆ 500 కోసమో 1000 కోసమో ఇక్కడ తమ 5 ఏళ్ల భవిష్యత్తును వాళ్ళ కాళ్ళకాడ పెడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అందులో భాగంగా డబ్బులు ఇవ్వకపోతే అసలు మేము ఓట్లకే రామంటా ఉన్నారు. మరి మన ఎన్నుకున్న నాయకులే మన భవిష్యత్తును రాస్తారు అనే విషయాన్ని మరి ఇంకా కూడా ప్రజలు చైతన్యం తెచ్చుకోవట్లేదు. దాంతో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారం ఎంత చేసినామో, గత ప్రభుత్వాలు ఎంత అభివృద్ధి చేసినాయో, రాబోయే మేము ఎంత అభివృద్ధి చేస్తామా అని చెప్పుకునే పార్టీల కంటే మేము ఎంత ఇస్తాం, మరి ఓటుకి ఇంత ఇస్తాం, 500 ఇస్తాం, 1000 ఇస్తాం, మీ ఏదైతే సంఘానికి ఇంత ఇస్తామని చెప్పిన వాళ్ళకే మరి ఇక్కడ అట్రాక్ట్ అవుతున్న విషయాన్ని కూడా ప్రజలు మరి మారతలేరు, ఇంకా మారాల్సిన అవసరం కూడా ఉన్నది. లేకపోతే గాలివాన బీభత్సం. పలు జిల్లాల్లో ఈదురుగాళ్లతో భారీ వర్షం తడిసిన ధాన్యం, అన్నదాతలకు ఇబ్బందులు. పిడుగుపాడి 3 వడదెబ్బతో 1 మృతి. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ వార్త ప్రచురించింది. ఏదైతే అధికారులను అప్రమత్తం చేసిందని మరి ఆయనను ఏదైతే జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నం చేస్తున్న ఆంధ్రజ్యోతి, కానీ ఆయనకు మాత్రం దీని మీద ఎలాంటి ఆలోచన లేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఓటర్లు మెచ్చే ఆ 17 మంది ఎవరో. లోక్సభ అభ్యర్థుల భవిష్యత్తుపై ఓటర్ల తీర్పు వేరే. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ఆధిక్యం కొనసాగించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పురోగతి కోసం
శ్రమిస్తున్న బారస మెజార్టీ స్థానాల లక్ష్యంగా భాజపా అని చెప్పి మరి ముగ్గురు కూడా వాళ్ళ ప్రయత్నాలు సాగిస్తా ఉన్నారు. ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు ప్రత్యర్థి పక్షంలో అసంతృప్తులకు గాలం, కార్యకర్తలకు బూతుల వారిగా అధిక ఓట్లు వేయించే లక్ష్యం అని చెప్పి నిన్నటి వరకు కూడా మరి పోల్ మేనేజ్మెంట్ రాత్రి 12 వరకు కూడా జరిగింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఏ విధంగా ప్రలోభాలు పెట్టాలి, ఏం చేయాలని అవన్నీ జరిగిపోయినాయి. ఇక మిగిలింది ఆఖరికి పోలింగే. ఇప్పటికే పోలింగ్ ప్రారంభమై మరి 2 గంటలు దాటిపోతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే ముఖ్యమంత్రి ఆట విడిపోయేది దీనికోసం మాత్రమే ఆయన ప్రధానంగా నిన్నటి రోజున ఫుట్బాల్ ఆడి మరి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇదే ఏదైతే మరి అన్నదాతలు చనిపోయిందో ఆ పరిస్థితిని సమీక్షించడానికి మాత్రం మనకు సమయం లేని విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఓట్లకు ముందు గాలివాన రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల బీభత్సం సృష్టించిన వర్షాలు అని చెప్పి ఇక్కడ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వమే మరి కరువు కోరల్లోకి నెడతా ఉంటే ప్రకృతి బీభత్సాలతోటి కూడా ఇప్పుడు అన్నదాతలు మరి చేతికొచ్చిన పంటను కూడా కోల్పోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక బెట్టింగ్ బానిసైన కుమారుడి హత్య, నిర్దిష్ట తలపై రాటుతో కొట్టిన తండ్రి రూపాయలు 2 కోట్లు పోగొట్టాడని ఘాతకం, మృతిని భార్య గర్భిణి అని చెప్పి ఆన్లైన్ గేమింగ్ అనేది విచ్చలవిడి అయిపోయింది. ఏదైతే మరి ఈజీ మనీ కోసం యువకులందరూ కూడా ఆన్లైన్ గేమ్ల వైపోయి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్లపాలవుతున్న పరిస్థితి, వాళ్ళని భరించలేక మరి కుటుంబ సభ్యులే కన్న తల్లిదండ్రులే కలతెచ్చున్న పరిస్థితి. ఇది మొదటి సంఘటన కాదు, రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితేనే ఉన్నాయి. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ల మీద మరి నిషేధం విధించి కట్టుదిట్టంగా నిషేధాన్ని అమలు చేస్తే తప్ప మరి ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు మరి ఈజీ మనీ కోసం అలవాటుపడ్డ యువత కూడా దానికి బానిసలై మరి ఇక్కడ జీవితాలను పోగొట్టుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా వచ్చే కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.